హాయ్ ఫ్రెండ్స్, అందరు తిన్నారా? నేనైతే ఇక తిన్నా. ఇప్పుడే బాసనలు తోముకున్నా. కాలు నొప్పి చేస్తుంది కొంచెం. బాసనలు తోముకున్నాను. చూడండి, పాలు కాగబెట్టి దేవుని కాడ మొక్కి, ఎదురు గుంజ కాడ మొక్కి, కొంతమంది చిన్నపిల్లలను పిలిచి తినబెట్టి ఇవన్నీ దోమేసుకున్నాను. నాకు తిన్నారా ఫ్రెండ్స్ అందరూ? ఇక పండుకున్నది చూడు. కానీ దోమలే బాగున్నట్లున్నాయి పాపం. దోమలు కుడుతున్నాయి, మెసులుతుంది. అబ్బో, వచ్చి ఇవన్నీ విండేసుకొని అవన్నీ పాలు విండి అవన్నీ చేసే వరకల్లా ఇది బాసనలు తోముకొని చాలా కాళ్ళు గుంజుకపోతున్నాయి. అంత ఘోరంగా అవుతుంది పానం. కాళ్ళు నొప్పి అయితే పేలిక కట్టుకొని పోతున్నా. ఇక కొంచెం రా అని పిలుస్తారు కదా, అందుకనే పోతున్నా. మళ్ళీ కొంచెం కైకిలి పెద్దగా కదా, 400. అందరు పోగా ఇంటికాడ ఉండబుద్ది కదా ఫ్రెండ్స్, అందుకే పోతున్నా. జున్ను చూడండి ఫ్రెండ్స్, జున్ను ఎవరిదాకా తిన్నాం మేము. చూడండి, ఇలా ఉంటుంది. చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. చాలా సూపర్ ఉంటుంది. చిన్నపిల్లలు అందరికి వచ్చి తినబెట్టాలి అన్నట్లు ఇవాళ. అట్లా తినబెట్టినా వీడియో ఇద్దామంటే టైం లేదు. కాలు బాగా నొప్పి లేచింది, ఇక నాకు టైం లేదు వీడియో ఇద్దామంటే. తీయలేను ఫ్రెండ్స్. అక్కడ ఎదురుగుంజ అక్కడ పెట్టి మొక్కుకుంటాం అన్నట్లు మేము. మళ్ళా నా దేవుడు ఉన్నాడు కదా. ఇది తింటే చాలా మంచిదట, చాలా విటమిన్స్ ఉంటుందట. ఇలా జున్ను తినాలి కంపల్సరీ. రేపు కూడా మా ఆడకట్టలను పిలిచి పెట్టాలి వాళ్ళకు. దున్న అవుతుంది రేపు కూడా. రేపు పోసావా తల్లికి పోసి రావాలి పొద్దుగాల పోయి. మేము వరినారు వేకి ఎట్లేస్తామని అంటారు కదా. ఇక అట్లే మేము వేసింది నాటేసుకుంటా చూపెడతాం కదా, అదే మనం తినేది అన్నం. రైస్ పొలం అట్లా కష్టపడి ఆతలు వేసుకుంటా రైస్ పండిస్తాం మేము. మా సైడు రైకల్ మండలం, తాట్లవాయి గ్రామం, జగిత్యాల జిల్లా. మా సైడ్ ఇట్లా నాట్లు వేస్తారు, ఇట్లా చేస్తాం మేము. మీరు కామెంట్లు పెట్టిర్రు కానీ మళ్ళీ నాకు రిటర్న్ కామెంట్ పెట్టరా, నేను చదువుకోలేను కదా. వేరే మా మన్మరాలు చదివి చెప్పింది ఇంతకుముందు. ఎట్లా వేస్తారు నాటు, మీరు నారు వీకుతుండ్రు కదా అని అడిగినావు కదా. మేము నాటేసేది కూడా పెడుతున్నాం కదా ఫ్రెండ్స్. నేను చూడండి, చూసి లైక్ చేయండి.
జై జవాన్ జై కిసాన్. రైతులం కాబట్టి చాలా కష్టపడతాం, అట్లే నాట్లేస్తాం. నేను కాలు నొప్పితోటి కూడా ఇట్లా పేరుక కట్టుకొని పోయి నాటేస్తున్నా, చాలా కష్టపడుతున్నా. కాలంటే ఘోరంగా తెగింది ఫ్రెండ్స్ నాకు. చూడండి, ఇక గొడ్డల కట్టు మందు కూడా వేసుకుంటున్నా రోజు. ఇది కూడా వేస్తున్నా అన్నట్లు రోజు. ఈ కాలుకు పోస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఎంత తగ్గిందో కాలు. కనబడతలేదా? ఇట్లా జీడి పెట్టుకున్నా. చూడండి, కయ్య దిగింది ఇక్కడ. ఇట్లా పేలిక కట్టుకొని పోతున్నా. ఇట్లా గొడ్డల కాటు మందు కూడా వస్తాను అట్లా. ఈ లోపల ఏమన్నా ఇసా ఉన్నా గుంజేస్తుంది అన్నట్లు ఇట్లా. తిన్నారా ఫ్రెండ్స్ అందరూ? రెండోసారి అడుగుతున్నా కదా, అదే అలవాటు అయిపోయింది. అన్నం తిన్నారా, ఏం పని చేస్తారు అని. కానీ ఉదయాన్నే అయితే శాతం అయితే లేదు, పనులు చేసుకోడు రోజు. ఇట్లా ఇక పేలుగా తువ్వాల చింపుకొని ఇట్లా కాలు కట్టుకొని నాటేస్తున్నా అన్నట్లు. ఒక్కొక్కడ బండ ఉసికిరావుతులు తలిగిన కాడ ప్రాణం పోతుంది, కానీ ఇక అట్లే ఓర్చుకొని నాటేయబోతున్నా. చాలా కష్టమవుతుంది. ఇది ఏమో ఉందో లోపల, ఏముందో ఏమో కానీ లోపల ఎంత లెంకిన సూదులు కూడా వేయించుకున్నా, ఎంత లెంకినా దొరుకుతలేదు ఫ్రెండ్స్ లోపల. కానీ వస్తుంది, కాలు నొప్పి తక్కువ అవుతలేదు. ఏం గుచ్చిందో ఏమో. ఆ రోజే వెంటనే చూసేది ఉండే కానీ నేను చూసుకోలేను. కాలు ఇక రక్తం వెళ్ళింది కదా, ఆ రోజు చెప్పినా కదా నేను, నాకు గుచ్చింది ఇట్లా రక్తం బ్లడ్ బాగా పోయిందని. ఆ రోజు నుంచి బాగా వస్తుంది. ఇక జీడి కూడా పెట్టిన, నొప్పి తక్కువ అవుతుందని. కాగి ఇట్లా సిలిండర్కి పెట్టి కాంటకు గుచ్చి ఇట్లా వేడిది జీడి కూడా పెట్టిన, అయినా నొప్పి పోతలేదు. చాలా కష్టం అవుతుంది. తెల్లారు లేవాలి మళ్ళీ బర్రె పాలు పిండుకుంటానికి, దానికి దీనికి పని చేసుకోవటానికి కుడిది పోయాలి. మర్చిపోయినా, కుడిది పోసి నానబెట్టాలి. బాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ నైట్. మీ యూట్యూబ్ ఛానల్ ఆకుల రాజేశ్వరి. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.